హాయ్ హలో ఫ్రెండ్స్, ఏం సామాన్లన్నీ ఆడంటాడవన్నీ అనుకుంటారా? ఏం లేదప్పా, నాగలామాస్ వస్తే మేము ఇల్లు కడగల. ఇక్కడే కాదు, కర్నూలు జిల్లాలో ఎవరైనా ఉరుకుందిరన్న స్వామి భక్తులందరూ ఇల్లు కడుగుతారన్నమాట. మేము కూడా ఈరోజు కడుగుతున్నాం. కనపడుతుంది కదా, మొత్తం ఇల్లు కడగల. హాయ్ హలో ఫ్రెండ్స్, ఇల్లు కడగడం జరిగింది. ఇల్లు కడిగినందుకు ఈరోజు ఫుల్ టైర్డ్ అయినాము. రేపు కొంచెం ఉందన్నమాట. ఇల్లు కడగడం అంటే ఆషామాషి కాదు, చాలా ఇబ్బంది అన్నమాట. తిని కూడా చేయలేదు. ఈరోజు అన్ని హోటల్లో తెచ్చుకొని తిన్నట్లున్నాము. పొద్దున్న టిఫిన్ కాడ నుంచి మధ్యాహ్నం భోజనము. ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్, ఇల్లు కడగాలంటే నెత్తికి వస్తుంది. సంవత్సరం అంతా ఏం లేదు, ఈ నెల వస్తే అయిపోయి మాకు పని. నాగలామాసలో ఇల్లు కడగడం అంటే ఆషామాషి కాదు, పెద్ద ఇల్లు. నీళ్ళు తెచ్చేది ఒక ఎత్తు, కడిగేది ఒక ఎత్తు, సామాన్లు తీసేది ఒక ఎత్తు, మళ్ళీ దాని లోపల పెట్టేది ఒక ఎత్తు. ఇల్లు కడిగారు కుందరన్న వారాలంటే ఇక్కడ శ్రావణ మాసంలో జరుగుతాయి అన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇంటికి క్లీన్ చేసుకోవడము, బట్టలు ఉతుక్కోవడము, సామాన్లు చూసుకోవడము, అన్నీ క్లీన్ చేసుకుంటాం మొత్తం. ఒక నెల వరకు శ్రావణ మాసము మాంసాహారం ముట్టరు. ఏం ఫ్రెండ్స్, కర్నూలు జిల్లాలోనే శ్రావణ మాసంలో చాలామంది ఇంటి కడుక్కోవడం చాలా కష్టమైన పని. ఇది అట్లా అన్నమాట. ఇల్లు కడుక్కోవడం అంటే చాలా రిస్కింగ్. పెద్ద పెద్ద ఇంట్లో కొంతమంది సొంత ఇండ్లు ఉంటాయి, పెద్ద ఇండ్లు బాడీగా ఉంటారు. కొంతమంది ఇట్లా కష్టపడి మొత్తం ఫ్యామిలీ అంతా ఇంటికాడే ఉండాల్సి వస్తుంది. అట్లా అన్నమాట. మా ఏమది కూడా ఉన్నాయి ఈరోజు. ఏమది డాడీ స్కూల్కి పోలే కదా ఈరోజు? ఇల్లు కడిగేయకుండా మొత్తం పని చేయవు, పని మాత్రం చేయడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మా వీడియో మొత్తం పూర్తి చూడండి, లైక్ చేయండి, లైక్ మాత్రం చేయండి ఖచ్చితంగా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాయుడు వాల్మీకి. ఈరోజు హౌస్ కడగడం జరుగుతుంది. మా ఇల్లు కడుగుతున్నాం అనమాట. ఇల్లు కడుగుతున్నామంటే శ్రావణ మాసం వచ్చిందంటే అయిపోయాయి. మరి ఉరుకుందిరన్న వారాలు, మరి మనం 12 నెలల్లో ఒక నెల ఖచ్చితంగా దేవుని కోసం మనం ఉండాలన్నమాట. అంటే నీస్ కానీ ఎటువంటి మాంసాహారాలు కానీ ఇలాంటివి తీసుకోకుండా దైవ భక్తిలో ఒక నెల కార్యక్రమాన్ని ఇంటిని శుభ్రం చేసుకుంటూ బట్టలు కానీ సామాన్లు మరి ప్రతి ఒక్కటి అడుగుతామన్నమాట. మా సాయి రాఘవ, నేను, ఫ్యామిలీ మొత్తం ఈరోజు ఫుల్ హౌసింగ్ అనమాట. సాయి సరగా హాయ్ చెప్పు. మా అమ్మ ఏం చేస్తున్నావు? మావాడా చదువుకో, చల్లొద్దురా, నీళ్ళు లేవు, నీళ్ళు తక్కువ ఉన్నాయి, చల్లొద్దు. ఇల్లు కడగాలంటే నెత్తికి వస్తుంది. ఇవాళ అర్థం కాదు. ఇదే మా ఇల్లు.